రాష్ట్రంలో పవర్ డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుంది. ఎండలు ఇంకా ముదరక ముందే ఫిబ్రవరిలోనే కరెంటు మీటర్లు గిర్రును తిరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకి 16,500 మెగావాట్ల డిమాండ్ ఉండగా మార్చిలో ఇది 18,000 మెగావాట్లకు చేరవచ్చని విద్యుత్ శాఖ ఇంజనీర్లు అంటున్నారు. డొమెస్టిక్, కమర్షియల్ అవసరాలతో పాటు అగ్రికల్చర్ వినియోగం పెరగడమే కారణమంటున్నారు అధికారులు. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోంది. దీంతో ఫిబ్రవరి నెలలోనే విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. డొమెస్టిక్, కమర్షియల్ అవసరాలతో పాటు అగ్రికల్చర్ వినియోగం పెరగడంతో పవర్ పీక్ డిమాండ్ ఏర్పడింది. ఈసారి యాసంగిలో రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షలకు పైగా ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. గత యాసంగితో పోలిస్తే ఇది 9% ఎక్కువ. మరీ ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పీతో పాటు బ్యారేజ్లు, చెరువులు, బోర్లు, బావుల కింద 50 లక్షల ఎకరాల్లో వరి వేశారు. ప్రాజెక్టుల కింద ఆరుతడికి మాత్రమే సాగునీరిస్తుండటంతో ఆయకట్టు ప్రాంతాల్లోనూ రైతులు కరెంటు మోటార్లు వినియోగిస్తున్నారు. దీంతో ఈ యాసంగి సీజన్లో పీక్ డిమాండ్ 19,000 మెగావాట్లు దాటొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2024లో ఫిబ్రవరి 19న 14,831 మెగావాట్ల కరెంటు వినియోగించినట్లు రికార్డులు చెబుతున్నాయి. గతేడాది ఫిబ్రవరిలో ఇది 16,000 మెగావాట్లకు చేరగా ఈసారి అంతకు మించి 2 రోజులుగా 16,818 మెగావాట్ల వరకు వినియోగం జరుగుతోంది. అంటే 2 ఏళ్లలోనే 2,000 మెగావాట్ల వినియోగం పెరిగింది. గత మార్చిలో 17,162 మెగావాట్ల పీక్ రికార్డు నమోదు కాగా ఈ ఏడాది రికార్డు బ్రేక్ చేసే అవకాశం ఉందని విద్యుత్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇండస్ట్రియల్ గ్రోత్, అర్బనైజేషన్, ఎకనామిక్ ఎక్స్పాన్షన్తో పవర్ డిమాండ్ ఏటేటా పెరుగుతుందని చెప్తున్నారు. రాష్ట్రంలో అన్ని అవసరాలకు 301 మిలియన్ యూనిట్ల కరెంటు అవసరమవుతుండగా జెన్కో నుంచి 98.24, సింగరేణి నుంచి 11.94 మిలియన్ యూనిట్లు మాత్రమే అందుతోంది. దీంతో బయట నుంచి 131.16 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేసి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. చలి తగ్గడంతో కొద్ది రోజులుగా పగటిపూట ఉక్కపోత మొదలైంది. దీంతో వ్యాపార, వాణిజ్య సంస్థలతో పాటు ఇండ్లలోనూ ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వాడకం పెరిగింది. గతేడాదితో పోలిస్తే ఇప్పటికే కరెంటు వినియోగం 10 నుంచి 13% పెరిగిందని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. సాధారణంగా మార్చి నుంచి జూన్ మొదటి వారం వరకు హీట్ వేవ్స్ ఉంటాయి. అప్పుడు పవర్ డిమాండ్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఈ లెక్కన మే నెలలో డిమాండ్ దృష్ట్యా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.